పిలుపు వినిపిస్తే తప్పకుండా ఆయన హెల్ప్ చేసే స్థాయిలో ఉన్నాడు. మరి అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ సినిమా ఈవెంట్కే వస్తారా? షూటింగ్ వరకు ఒప్పుకోవాలి, ఎందుకంటే ప్రొఫెషనల్ కనుక షూటింగ్ వరకు ఓకే. కానీ ఈ ఈవెంట్ అవి ఇవి అంటే ప్రమోషన్ అంటే కొంచెం కష్టం. నేను ఓకే అంటే ఆయన ఓకే అంటాడు. ఇక్కడ హీరోనే ఓకే అనకపోతే ప్రొడ్యూసర్కి ఏంది? ఆయన డబ్బులు మిగులుతాయి కదా. ఇప్పుడు ఈ ఈవెంట్ ఖర్చు వచ్చింది కదా, ఈవెంట్ ఖర్చు ఏమైనా తక్కువ అవుతుందా? ప్రమోషన్ ఈవెంట్ ఖర్చు ఏమైనా తక్కువ అవుతుందా? రీసెంట్గా హరిహర వీరమ్మలకి మొత్తం హీరోయిన్ ప్రమోషన్ చేస్తుంది. ఈ మూవీకి అసలు హీరోయిన్ కాదు కదా, ప్రొడ్యూసర్ అసలు కూడా ముందుకు రావట్లేదు. కలెక్షన్ చేస్తారు. సైలెంట్గా ఉంటే బ్రో వైలెన్స్ సినిమా చూపించింది థియేటర్లో. రెండు తెలుగు రాష్ట్రాలలో వైలెన్స్ అంటే ఇది అని పవన్ కళ్యాణ్ గారు చాటి చెప్తారు. అంతేగాని ఇక వైలెన్స్ చేసుకుంటే సినిమా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడైనా కానీ బయట వైలెన్స్ ఎప్పుడు చేసుకోవద్దు. వైలెన్స్ ఎప్పుడైతే చేస్తావో సినిమా సైలెంట్ అయిపోతుంది. సైలెంట్గా సినిమా రిలీజ్ అయిందా అదే వైలెన్స్ అయిపోతుంది. ఆ దమ్మే, ఆ స్టార్ దమ్మే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. అందుకనే అది సైలెంట్గా ఉన్నా కానీ ఆయన సైలెంట్గా ఉంటే వైలెన్స్ అయింది కదా సినిమా. పవన్ కళ్యాణ్ గారి ఒక సిగ్నేచర్ డైలాగ్ ఉంటుంది. ఏమైనా చేయగలరు. వాళ్ళని ఆపే దమ్ము ఎవరికి లేదు భయ్. ఇప్పుడు సినిమా ప్రపంచంలో మెగా వాళ్ళ ఫ్యామిలీనే కానీ, మెగా వాళ్ళ సినిమాలనే కానీ, రామ్ చరణ్ గారే కానీ, తర్వాత వరుణ్ తేజ్ గారే కానీ, తర్వాత ఎవరు మన సాయి ధర్మతేజ్ గారే కానీ, చిరంజీవి గారే కానీ, పవన్ కళ్యాణ్ గారే కానీ, అకిరానందనే కానీ, ఆఖరికి రేపో మాపో రాబోయేటటువంటి ఈ యూత్ హీరో అకిరానందన్ గారే కానీ ఎవరి సినిమాలైనా ఆపగలిగేంతటి దమ్ము ధైర్యం అయితే ఎవరికి లేదు. దేనికంటే దానికే ఆయన ఇద్దరు ప్రొడ్యూసర్లు చేతులు ఎత్తేసారు. దిల్రాజు గారు ఎత్తేసారు దేనికి, మొన్న రిలీజ్ అయిన సినిమాకి. తర్వాత అల్లు అర్జున్ గారు కూడా అల్లు అరవింద్ గారు కూడా ఎత్తేసారు. ఏమని, మాదేం లేదయా, మేమేం మాట్లాడడం మీ ఇష్టం అని, మేము ఎందుకు ఆపుదామని మాట్లాడారు. మాకు ఆపే దమ్మే లేదని చెప్పాడు దిల్రాజు గారు అయితే. అటువంటిది ఇంక వీళ్ళని ఎవరు ఆపుతారు? సినిమాలు చేస్తారు, వీళ్ళు ప్రజలకు కూడా ఉపయోగపడతారు. చిరంజీవి గారు అంటే ఏమో, నేను ఆయన సినిమాలో ఆయన వచ్చినప్పుడు నాకు అంత ఊహ తెలీదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు కనుక ఇతనికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన ఏంటి, ప్రజల మీద ఇతనికి ఉన్నటువంటి అభిమానం ఏంటి, ఇవన్నీ కలిపినా కానీ వీళ్ళని ఇప్పట్లో ఆపేవాళ్ళు ఎవరు. ఒకరి తర్వాత ఒకరు వన్ బై వన్గా మెగా ఫ్యామిలీలో ఎవడో ఒకడు హీరోగా వస్తానే ఉంటాడు. మేడం, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నప్పుడు గొడుగు లేకుండా మాట్లాడారు. ఇప్పుడు అధికారం ఉందని గొడుగు వేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు మేడం. ఏమంటారు దాని గురించి? గొడుగు వేసుకున్నాడు, రాజకీయాల్లోకి వెళ్తే గొడుగు తీసుకెళ్తాడు అంతే అంటారా? ఆయన ఒక సినిమా హీరో కనుక ఆయన గొడుగు కావాలి తప్పకుండా. రాజకీయాల్లోకి వెళ్తే కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వెళ్ళాడు. మరి అప్పుడేం చెప్తారు సమాధానం? కాళ్ళకి చెప్పులు ఉన్నాయా? బురదలేంటి, పెంకులేంటి, ముళ్ళేంటి, రాయేంటి, రప్పేంటి, ఇళ్లలో తిరగలేదా? ఎక్కడ మన్యంలో రోడ్లు వేయించడానికి? వర్షంలో తిరగలేదా? వర్షంలో తిరిగి జ్వరం రాలేదా? ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదా? మరి ఇవన్నీ ఏం చెప్తారు సమాధానం? అతను నిన్న మొన్న వచ్చిన హీరోనారా కావాలని స్ట్రెంత్ కొంటా ఉండడానికి? ఎప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం వచ్చిన హీరో. అక్కడ అమ్మాయి ఇక్కడ హిట్ అయిన హీరో. అటువంటి అతన్ని పట్టుకొని అవి ఇవన్నీ అనడానికి ఎలా మాట్లాడతారయ్యా? అది కాదులే కదా, అంత ఫేక్లే. కానీ డిప్యూటీ సీఎంగా ప్రజల్లోకి వెళ్ళలేదుగా. స్క్రీన్ అతను ఫస్ట్, అతను ఎవరు? సిల్వర్ స్క్రీన్కి హీరో కనుక అతను స్క్రీన్ మీద ఎలా వచ్చినా ఇబ్బంది లేదు. స్క్రీన్ వరకు అతను కత్తి పట్టుకొని వచ్చినా, గన్ను పట్టుకొని వచ్చినా, గొడ్డలు పట్టుకొని వచ్చినా, తల్వారు పట్టుకొని వచ్చినా, తలకాయ పట్టుకొని వచ్చినా అతను స్క్రీన్ వరకు మాత్రం అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని అతను రాజకీయాల పరంగా రాడేలాగా, రాజకీయాల పరంగా ఎలా ఉండాలో అలాగే ఉంటారు. అద్భుత విజయాన్ని సాధించి ఒక పెద్ద డైరెక్టర్గా కాబోతున్నాడు సుజిత్ అనిపించింది. ప్రతి షాటు, ఎవరి షాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉత్సాహంగా, ఇంతకుముందు సినిమాల్లో కంటే కూడా ఉత్సాహం, ఉల్లాసం, చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ సినిమాలో అనిపిస్తుంది. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ మూవీ తీస్తున్నారు, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఫ్యాన్ అనేవాడు హీరోని ఎలా చూడాలి అనుకుంటాడో అలా చూపించాడని చెప్పి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సుజిత్ని చాలా అభినందించారు. ఎందుకంటే ఈ సినిమాని ఆయన మాటలు తక్కువ చెప్తాడు, పని ఎక్కువ చేస్తాడు. మనం నేరేషన్ చేసేటప్పుడు మామూలుగా చెప్తాడు, కానీ స్క్రీన్ మీద అద్భుతంగా చూపిస్తాడని చెప్పారు.
ఈ పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఈ సినిమా ఓ అద్భుత సినిమాగా, పాన్ ఇండియా సినిమాగా, మంచి సినిమాగా నిలబడబోతుంది. పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు గురించి పక్కన పెడితే సుజిత్ భవిష్యత్తు మాత్రం ఓ అద్భుతంగా ఓ మంచి డైరెక్టర్గా నిలబడబోతుంది. మరి ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు మూవీ? ఇంత అని చెప్పలేం కానీ చాలా ఎంతో కలెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇందులో అఖిరానందరూ ఉన్నారు అసలు, అది నిజమేనా? అది అబద్ధం. తెలంగాణలో నైట్ షోలు పడతాయా సార్? తెలంగాణలో నైట్ షోలు పడతాయా అంటే నాకు అర్థం కదా. బెనిఫిట్ షోలు పడతాయా? బెనిఫిట్ షోలు చెప్పలేమండి. ఇక్కడ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందో లేదో ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. ఎందుకంటే కావాలని కోరుకుంటున్నారు కానీ ఎందుకులే అని చెప్పేసి ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న రద్దీ ప్రకారం చాలా నైట్ షోలు పడితే ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కానీ ఏదైనా ఇబ్బందులు కలగడానికి కానీ అవకాశం ఉంటే, ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో కొంచెం జాగ్రత్త ఎక్కువ, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పటిష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎందుకులే ఇలాంటి రిస్కులు తీసుకోవడం, పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం అని చెప్పేసి, అంటే ఏదైనా ఇబ్బంది జరిగితే పిల్లలకే కదా మనకు జరుగుతుంది. కాబట్టే మన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం అవకాశం కల్పించలేదేమో, ప్రభుత్వం కల్పించలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ 1000-2000 అట్లా పెట్టుకుంటున్నారు. ఎంత పెంచడం అవసరం సినిమాకి అంటున్నారు. మరి పదవుల కోసం కోట్లు పెట్టి పదవులు కొనుక్కుంటారుగా, మరి అది మాట్లాడొచ్చుగా, అది వద్దు మనకి. అంటే ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆ రాష్ట్రంలోనే చేసుకుంటే ఆదాయం వస్తుంది కదా ఈవెంట్లు. ఇక్కడ తెలంగాణలో చేయడం ఎందుకు అని విమర్శలు చేస్తారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రులేగా, ఏనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న అక్కడ కాదు, వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా మరి వాళ్ళు కూడా పదవులు అమ్ముతున్నారు కోట్ల. మరి అవి మాట్లాడుకోవాలిగా. ఏందో సినిమాకి ఒక 2000 అంటే సినిమా ఫీల్డ్ అంటే ఏందనుకుంటున్నావు? నేను స్టూడియోకి పోయి చూసినా ఒక కష్టం ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ చేసే వాళ్ళు చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా కష్టం విపరీతంగా ఉంటుంది. మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగింది కదా అక్కడ, అది ఆంధ్రాలో జరిగితే బాగుంది కదా, ఆంధ్రాకి ఆదాయం వచ్చింది కదా అన్నారు. మా తెలంగాణలో పెట్టండి దీనికి, ఆయన ఆంధ్ర డిప్యూటీ సీఎం కదా. ఆయన అందరికి ఏడబెట్టి అప్పుడు ఫస్ట్ లో ఎడగొట్టారు కదా మన రాజధాని హైదరాబాద్ అయినప్పుడు, ఇప్పుడు మధ్యలో ఎడగొట్టారు కదా. మరి హైదరాబాద్ పెడితే అందరికి వెళ్ళిపోద్ది కాదు. ఆంధ్ర ఏంది, తెలంగాణ అంటే ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఆయన ఆ రాష్ట్రానికి ఉండి ఇక్కడ పెట్టుకోవడం ఏందా అని విమర్శలు వస్తాయి. పక్క రాష్ట్రానికి పెట్టుకోవడం పక్క రాష్ట్రం అక్కడ పెట్టుకుంటే ఆదాయం వస్తుంది కదా అక్కడ వాళ్ళ రాష్ట్రానికి. అంటే మనకి ఈ నుంచి వచ్చిన తీసుకోకూడదా? ఏడవాళ్ళు బతుకుద్దా, ఆడవాళ్ళు బతుకుద్దా, అందరు బతకాలి కదా. ఏం కాదు, మన నాయకుడికి అందరికి నాయకుడు అందుకు మన తెలంగాణకు కూడా రావాలని. ఫైనల్ గా ఒకసారి ఓజీ గురించి ఏం చెప్తాం అమ్మా? ఓజీ గురించా? హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలా కోరికలకే రావడం అయితే జరిగిందన్నారు. సో మనం చూసాము. అదేవిధంగా ఫ్యాన్స్ అయితే 50,000 మంది ఫ్యాన్స్ ఓజీ అని ఒకసారిగా అరిస్తే ఏ విధంగా ఉంటుందో చూసాము. అక్కడ ఎల్బీ స్టేడియం అయితే బద్దలైపోయిందండి. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని స్థాయిలో ఉంది. ఆ ఓజీ అని అరిసే అరుపులకు పోలీసులు కూడా తట్టుకోలేక చాలా మందిని అయితే పాపం ఫ్యాన్స్ అందరినీ కూడా ఉరికించిన పరిస్థితి. ఎందుకు అరుస్తున్నారు అని. సో అంటే అంత వైబ్రేషన్స్ క్రియేట్ అయినాయి. రికార్డుల పరంగా ఏ రకంగా ఉండబోతుంది? పుష్పాన్ని ఢీకొట్టే ఛాన్స్ ఉందా అంటే మీరు ఏం చెప్తారు? మా హీరో రికార్డులు అనేది ఒకటండి, ఇంకో హీరోతో పోల్చుకోము. పవన్ కళ్యాణ్కు ఏ హీరో పోటీ రాలేడు. అది పవన్ కళ్యాణ్ ఇప్పుడు గతంలో ఆయన ఇండస్ట్రీ మొత్తం 30 సంవత్సరాల సినిమా కెరియర్లో ఆయన జీవితాన్ని తిరగరాయబోయే సినిమా ఏదైనా ఉందంటే అది ఓజీ. ఆయన లైఫ్ కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది. ఫస్ట్ డేనే అంటే చాలా మంది కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా 100 crores అయితే ఏది దాటలేదు అంటున్నారు. 100 crores కాదండి, దాని అమ్మ మొగోడు సినిమా ఇప్పుడు చూడబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే కొడితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు అందరూ చాలా మంది తెలుసు. అసెంబ్లీ గేట్ దాటలే అన్నారు, కొడితే ఇప్పుడు ఎవరు కూడా అసెంబ్లీ అసలు వస్తలేడు ఒక్కడు కూడా. ఆ విధంగా ఉంటుంది. ఇంకొకటి సినిమాలు తీయాలంటే వానికొచ్చే పరిస్థితి ఉంటుంది. అన్న డైలాగ్ డెలివరీ వాషి మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? వాషి రేంజ్ లో ఉందన్న. చైనా భాష అంటున్నారు, నిజమేనా? జపాన్ చూశారు కదా, జపాన్ ఏ విధంగా ఉంటుందో. ముంబైకి వస్తున్న తలలు జాగ్రత్త వారింగ్ జరిగింది. ఆ డైలాగ్ వినగానే మీకు ఏమనిపించింది? సో అదే లాస్ట్ లో వస్తున్నాయి డైలాగ్స్ వస్తున్నాయి. సో నేను అంటున్నా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అత్తారింటి దారేదిలో చూసాం. చాలా అంటే డైలాగ్ చూసాం. ఆయన వాడే సాంగ్స్ కానీ ఆయన చెప్పే డైలాగ్స్ కూడా మామూలుగా ఉంటాయండి. అంటే ఏదో ఒక హార్ట్ని అయితే టచ్ చేసే విధంగా ఉంటాయి. సో ఇది కూడా మా అందరి ఫ్యాన్స్ అయితే హార్ట్కి అయితే టచ్ అవుతుంది. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఓజీ ఎలా ఉండబోతుంది, సంబరాలు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఓజీ సంబరాలు ఈ రోజు కాదండి, 3 నెలల నుండి నిద్ర అనేది అన్నం అనేది లేకుండా ఓజీ అనేది మేము కలవరిస్తూ పడుకోవడం జరుగుతుంది. నరాలు అయితే అసలు తెగిపోయేలా ఉన్నాయండి, మామూలుగా లేవు అసలు. అంటే దసరా ముందుగా రాబోతుంది అనుకోవచ్చా? దసరా కాదండి, దసరా అమ్మ మోడ వస్తుంది. ఎందుకనంటే దసరా కూడా ఇంత బాంబులు వేల్చుడు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఓజీ సినిమా ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా సినిమా రివ్యూ ఇస్తున్నారంటే మామూలుగా లేదు. వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, బాంబులు వేలే అవకాశాలు కూడా ఉన్నాయి. సో జాగ్రత్త.